ఈ వీడియోలో చెప్తున్న ప్రతిదీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్న సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్స్ కానీ వారికైతే డెఫినెట్లీగా యూజ్ఫుల్ అవుతుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ వన్, ఒక మంచి సిజిపిఏ తెచ్చుకోవాలంటే ఎలా చదవాలి. ప్రజెంట్ అయితే మనకు R22 రెగ్యులేషన్ నడుస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్లో అటెండెన్స్ కానీ ల్యాబ్ అటెండెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. నాకు మీ నుంచి కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫ్రెండ్స్ ఉంటే వారికైతే ఈ వీడియోని అయితే డెఫినెట్గా షేర్ చేయండి, బాగా యూజ్ఫుల్ అవుతుంది. నేనైతే A to Z క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో, ఏ బ్రాంచ్ తీసుకున్నారో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. లెట్స్ గో టు ద వీడియో. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు బేసిక్ అయితే ఆటోనమస్ కానీ JNT కానీ బేసిక్గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో అయితే మనకు సి కానీ, పైథాన్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, M1, M2, M3 ఉండే సబ్జెక్ట్స్ ఇవి. సిఎస్సి బ్రాంచ్లో అయితే ఎక్కువ ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే పైథాన్ అండ్ సి. ఎందుకంటే వీళ్ళకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి మీద అయితే ఫస్ట్ ఇయర్లో అయితే వీటి మీద బేసిక్ అయితే పైథాన్ ఆర్ సి అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సెమ్లో పైథాన్ ఉంటే సెకండ్ సెమ్లో సి ఉంటుంది. ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ వీళ్ళకైతే కామన్గా M1, M2, M3 అయితే కామన్గా ఉంటాయి అందరికీ. M1, M2, M3 ఎలా పాస్ కావాలంటే మనకు నార్మల్గా ఇంటర్మీడియట్లో అయితే బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అవే ఇక్కడ బీటెక్లో అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్లో ఉన్న కాన్సెప్టే బీటెక్లో అయితే డెఫినెట్లీగా ఉంటుంది. ఫ్యాకల్టీ ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ డెఫినెట్లీగా చదువుకోండి. వాటిని చదువుకొని M1, M2, M3 అయితే మినిమం పాస్ అయ్యేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, M1, M2, M3 ఒక్కసారి ఫెయిల్ అయినామనుకో అది జీవితంలో అసలు పాస్ కాలేం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ని చూసి నేను చెప్తున్నా, వాళ్ళు ఇప్పటికీ M1, M2, M3 అనేది రాస్తున్నారు. సిఎస్సి స్టూడెంట్స్ అయితే పైథాన్ అండ్ సి మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందుకు ప్రోగ్రామింగ్ మీద ఎలాంటి ఐడియా లేదు కాబట్టి ఫోకస్ చేయాలి. అలాగే ప్రోగ్రామ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. అలాగైతేనే మనం పైథాన్ అండ్ సి పాస్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఫస్ట్ సెమ్లో అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటే సెకండ్ సెమ్లో అప్లైడ్ ఫిజిక్స్ ఉంటుంది. లేదంటే అప్లైడ్ ఫిజిక్స్ ఫస్ట్ సెమ్లో ఉంటే సెకండ్ సెమ్లో అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుంది. మనకైతే వీటి మీద అయితే ఈ సబ్జెక్ట్స్ అయితే మెయిన్గా మనకైతే ఎక్కువ యూజ్ కావు. నార్మల్గా జస్ట్ పాస్ అవ్వండి చాలు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇది డెఫినెట్లీగా మనకు ప్లేస్మెంట్స్లో డెఫినెట్లీగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనకైతే టెస్ట్ అయితే పెడతారు. అయితే డెఫినెట్లీగా యూజ్ అవుతుంది. పైథాన్ అండ్ సి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లైక్ ఫండమెంటల్స్ ఏంటి, స్ట్రింగ్స్, లీస్ట్, ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, వైల్ లూపు, డూ వైల్ లూపు, వీటి మీద ఎక్కువ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. మనం బట్టి కొట్టి పోయి ఎగ్జామ్లో రాసి వచ్చినామంటే అదైతే డెఫినెట్లీగా యూజ్ కాదు. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ మనకైతే జాబ్ అయితే డెఫినెట్లీగా రాదు. ప్రోగ్రామ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలంటే లాజిక్స్తో నేర్చుకోండి. ఒక మంచి సిజిపిఏ ఎలా తెచ్చుకోవాలి. మిడ్-1, మిడ్-2 ఎగ్జామ్స్ అనేది బాగా ప్రిపేర్ కండి. అలాగే ల్యాబ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఇక్కడ మిడ్-1, మిడ్-2 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయితే మాత్రం సెమిస్టర్ అనేది ఈజీగా అయితే పాస్ అవ్వగలుగుతాం మనం. సిజిపిఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ. ఈ మాటని ఎందుకన్నానంటే మన మీద ఫ్యాకల్టీకి గుడ్ ఇంప్రెషన్ ఉంటే మాత్రం సిజిపిఏ అయితే డెఫినెట్లీగా వస్తుంది. ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావండి, డౌట్స్ అడగండి. మేడం నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఈసీ స్టూడెంట్స్ కానీ, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కానీ, సిఎస్సి స్టూడెంట్స్ కానీ వాళ్ళ సీనియర్స్ని అడగండి. సీనియర్స్ని అడిగి తెలుసుకోండి, బ్రో మేము ఎలా పాస్ కావాలి, ఎలా మాకు అంటే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అయితే మీకు చెప్తారు ఇలా ఉంటుంది, ఇలా చదువుకోవాలి. మీ సీనియర్ నుంచి అయితే తెలుసుకోండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోండి. ఎవరైనా డెఫినెట్గా అయితే చెప్తారు. మీ సీనియర్స్ని అయితే డెఫినెట్లీ అడిగి తెలుసుకోండి. లేదు బ్రో నేను నార్మల్గా జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీ గ్రూప్లో ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే చదవండి. చదివితే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా అయితే పాస్ అవుతారు. ఇదైతే నా లాస్ట్ సజెషన్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా డెఫినెట్లీగా అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రజెంట్ అయితే మనకు R22 రెగ్యులేషన్ ఉంది. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకైతే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో అయితే
ఈచ్ సబ్జెక్ట్ 5 యూనిట్స్ అయితే డెఫినెట్లీగా ఉంటాయి. పార్ట్ ఏలో అయితే 1 మార్క్ క్వశ్చన్స్ అయితే 10 వస్తాయి. పార్ట్ బిలో కూడా 10 మార్క్ క్వశ్చన్స్ 10 వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా అంటే చాప్టర్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 5 చాప్టర్స్ కాబట్టి 5 into 2 10 క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్స్. 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా మనకు ఈచ్ లెసన్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీగా వస్తాయి. ఇక్కడ కూడా 5 into 2 10, ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి. సో మీరు ఎలా చదవాలంటే మనకు ఒక చాప్టర్ నుంచి డెఫినెట్లీగా అయితే 2 క్వశ్చన్స్ అయితే మనం హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయితే హాఫ్ సిలబస్ చదువుకుంటే మనకు ఒక క్వశ్చన్ అయితే క్లియర్ చేయగలుగుతాం. ఒక క్లియర్గా కాన్సెప్ట్ అనేది డెఫినెట్లీగా ఒక క్వశ్చన్ మీద అయితే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ని స్కిప్ చేయండి. అలా చదువుకుంటే అయితే డెఫినెట్లీగా అయితే పాస్ అవుతారు. నేను ఓన్లీ పాస్ ఎలా కావాలో చెప్తున్నా. ఇక్కడ మనం 5 యూనిట్స్ టోటల్గా ప్రిపేర్ అవ్వడం కన్నా, అంటే ఒక చాప్టర్ని హాఫ్ ప్రిపేర్ అయితే చాలు. నేర్చుకోవడం కన్నా హాఫ్ చాప్టర్ నేర్చుకుంటే 1 క్వశ్చన్కి అయితే డెఫినెట్లీగా అటెంప్ట్ చేస్తాం. సో పాస్ అయ్యే వారికి చెప్తున్నా, డెఫినెట్గా 5 చాప్టర్స్ని హాఫ్ ఆఫ్ ద సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది. పాస్ అయితే ఈజీగా అయిపోతాం. కానీ డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, మనకు అది అర్థం కాలేదు, బట్ దాని రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఏంటంటే అదైతే డెఫినెట్లీగా రాసేయండి. అలా 5కి 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తే మీరు డెఫినెట్లీగా పాస్ అవుతారు. నాకు రాదు అని ఆ క్వశ్చన్ని వదిలేయకండి, అటెంప్ట్ చేయండి. దాని రిలేటెడ్గా ఉన్న టాపిక్ రాయండి, ఏం కాదు. పాస్ కావడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో చెప్పండి. డెఫినెట్లీగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే వాచ్ టిల్ ద ఎండ్ అని కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి.